ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరు బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో హుల్దా అనే స్త్రీని మనం చూస్తే ఆమె ఒక ప్రవక్తిగా పరిశుద్ధ గ్రంథంలో పిలువబడతా ఉంది. హుల్దా, షీ ఈజ్ ఏ ఎనర్జెటిక్ ఉమెన్, షీ ఈజ్ ఏ మోటివేటింగ్ ఉమెన్, షీ ఈజ్ ఏ జాయ్ఫుల్ ఉమెన్గా మనం చూస్తూ ఉన్నాము. ఆమె ఇతరులను ప్రేరేపించే వ్యక్తిగా, లైక్ ఇతరులను ఎంకరేజ్ చేసే వ్యక్తిగా ఆమె ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. ఆమె ఇతరులను ప్రోత్సహించే వ్యక్తిగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. హుల్దాని మనం చూస్తే ఈమె దేవునితో ఎక్కువగా సమయం గడిపేదంట. ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధిలో గడుపుతూ ఉందో దేవుని మాటలు ఆమె వింటా ఉంది, దేవుని మాటలు ఆమె హృదయంలో భద్రపరుచుకుంటా ఉంది. ఆ మాటలన్నీ తీసుకొచ్చి ఎవరికి అవసరమో వాళ్ళకి చెప్తా ఉంది. వాళ్ళను కూడా దేవునిలో ఎదిగింపజేస్తూ ఉంది. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం కూడా హుల్దా వలె దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నామా? దేవునికి సమయం ఇస్తూ ఉన్నామా? ఒకవేళ ఆయనతో మనం సమయాన్ని గడిపితే, ఆయనతో మనము సహవాసం చేస్తే గొప్ప సంతోషం ఈ లోకంలో పొందుకుంటాం. అట్టి సంతోషము మిగతా ఏ పనుల ద్వారా కూడా మనకు రాదు. సో దేవునితో గడిపే సమయము ఇచ్చే సంతోషం, సమాధానం అది వర్ణించలేనిది ప్రియ సహోదరి సహోదరుడా. సో ఆమె ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉందో ఆమె అనేకమైన విషయాలు దేవుని ద్వారా నేర్చుకుంటా ఉంది. సో ఆమె ఎప్పుడు కూడా డల్గా ఉండలేదు. ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా తన బలాన్ని పుంజుకొని దేవుని కోసం పని చేస్తూ ఉంది. ఇతరులకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంది. మనం కూడా ఆ విధంగా ఉండాలా. ఒకవేళ వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, దేవునిలో ఇంకా ఎదగాలనే తపన నీలో ఉంటే దేవుడు అనేకులకు నిన్ను యూస్ఫుల్గా మార్చుతాడు. నువ్వు అనేకులకు వెళ్ళి ఆయన వాక్యాన్ని ప్రకటించే వ్యక్తిగా దేవుడు నీకు అవకాశాలు ఇస్తాడు. కాబట్టి దేవుని వాక్యంతో ఎక్కువ సమయాన్ని గడుపుదాం. హుల్దా వలె మనము కూడా అనేకులకు బ్లెస్సింగ్గా జీవిద్దాము. వాక్యం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 22:14. కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆషాయును ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయిన యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా, ఇక్కడ ప్రీస్ట్స్ వస్తూ ఉన్నారు. యాజకులు హుల్దా దగ్గరకు వచ్చి దేవుడు ప్రజలకు ఏం చెప్తా ఉన్నాడు అని అక్కడ వచ్చి హుల్దాని అడుగుతా ఉన్నారు. ఎందుకు హుల్దాని అడుగుతా ఉన్నారంటే, హుల్దా దేవునితో సమయాన్ని గడుపుతూ ఉంది. దేవునికి ఎక్కువ ప్రాధాన్యత తన జీవితంలో ఇస్తూ ఉంది. ఈరోజు నువ్వు నేను కూడా దేవునితో మనం సమయాన్ని గడిపితే, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే, ఆయనతో ఒక క్వైట్ టైంని మనం స్పెండ్ చేయగలిగితే మనకు అగోచరమైన విషయాలు, మన హృదయానికి అంతు చిక్కని విషయాలు, అనంతమైన జ్ఞానముతో దేవుడు మనల్ని నింపుతాడు. ఆయన మనకు జరగబోయే సంగతులను కూడా ఆయన మనకు చూపిస్తాడు, నేర్పిస్తాడు. సో దేవునికి మనం ప్రాధాన్యత ఇద్దాము. గాడ్ బ్లెస్ యూ.